ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం నుంచే అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరగగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. భూపాలపల్లిలో పోలింగ్ రోజున ప్రలోభాల పర్వం కొనసాగింది. ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ సందడిగా సాగుతోంది. జనగామ పట్టణంలోని 5వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వర్ధన్నపేటలోని జెడ్పీ పాఠశాలలో పోలింగ్ సరళిని కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. స్టేషన్ ఘన్పూర్లో బీఎల్ఓలు స్లిప్పులు సరిగా పంచకపోవడంతో ఏ బూతుకు పోవాలో తెలియక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే రాజయ్య కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. 14వ వార్డు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ చేయి చేసుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ములుగులో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరి తమకు నచ్చిన అభ్యర్థులకు ఓట్లేస్తున్నారు. భూపాలపల్లిలో పోలింగ్ రోజున ప్రలోభాల పర్వం కొనసాగింది. 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవి అనుచరులు పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు పోల్ చిట్టీలతో పాటు 5,000 చొప్పున పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సుమారు 1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.